Hi friends, welcome to Learners Cupboard. In an election between two candidates, 90% of the votes polled were declared valid. If a person who secured 55% of the valid votes won the election by a margin of 180 votes, find the total number of votes polled in the election. ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నారంట. టోటల్ 100% ఓట్స్లో 90% ఆఫ్ ది ఓట్స్ వ్యాలిడ్ అంట. అంటే 10% ఓట్స్ ఇన్వాలిడ్, అవి ఎలిమినేట్ అయిపోయాయి. అయితే ఈ వ్యాలిడ్ ఓట్స్లో 55% సాధించిన అతను 180 ఓట్స్ మెజారిటీతో విన్ అయ్యాడంట. మార్జిన్ అన్నా మెజారిటీ అన్నా ఒకటే, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. ఓకేనా? అయితే ఎలక్షన్లో పోల్ అయిన టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని అని అడుగుతున్నారు. ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఒకరిని ఏ అనుకుందాం, ఇంకొకరిని బి అనుకుందాం. ఒకరికి 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయంట. సో ఏకి 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయనుకుందాం. సో ఏకి 55% వస్తే బికి 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. అంతే కదా? ఈ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ 90% అని ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ లేకపోతే మెజారిటీ లేకపోతే మార్జిన్ ఎంత అంటే 55% ఆఫ్ వ్యాలిడ్ మైనస్ 45% ఆఫ్ వ్యాలిడ్. సో 10% ఆఫ్ వ్యాలిడ్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనమాట. వ్యాలిడ్లో 55% ఏకి వస్తే ఈ వ్యాలిడ్లో 45% బీకి వచ్చింది. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఈ వ్యాలిడ్లో 10% అవుతుంది. ఈ వ్యాలిడ్ ఓట్స్లో 10% ఎక్కువ మెజారిటీ సంపాదించాడు ఏ, అండ్ ఈ మెజారిటీయే 180 ఓట్స్ అని వాడి ఇచ్చాడు. ఈ వ్యాలిడ్ ఓట్స్ 90%. సో 10% ఆఫ్ 90% వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్, అండ్ ఈ డిఫరెన్సే 180 ఓట్స్. అంటే ఈ 90% వ్యాలిడ్ ఓట్స్లో ఏ 10% ఎక్కువ మెజారిటీ సంపాదించాడు. ఈ మెజారిటీ 180 ఓట్స్ అని వాడే ఇచ్చాడు. సో 180 రాసుకున్నాం. ఓకేనా? 10% ఆఫ్ 90% 9%. 9% ఈక్వల్ టు 180. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది ఎలక్షన్ అడుగుతున్నాడు. అంటే ఎలక్షన్లో పోలైన మొత్తం ఓట్లు కావాలంట. సో టోటల్ ఓట్స్ 100% అవుతుంది. 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 9% 180 అయితే 100% ఎంత? ఇక్కడ రిలేషన్ ఇంటూ 20 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 20 అవుతుంది. 100 ఇంటూ 20 2000 వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 2000. ఒకవేళ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అని అడిగారు అనుకోండి, వ్యాలిడ్ ఓట్స్ 90%. సో 90% క్యాలిక్యులేట్ చేస్తే మనకి వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. ఇక్కడ రిలేషన్ ఇంటూ 20 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 20 అవుతుంది. 90 ఇంటూ 20 1800. సో వ్యాలిడ్ ఓట్స్ 1800. మీరు ఇక్కడ వ్యాలిడ్ ప్లేస్లో 90% అని తీసుకుని కూడా చేయొచ్చు. సో ఏకి 90% వ్యాలిడ్ ఓట్స్లో 55% వస్తుంది. సో బికి 90% వ్యాలిడ్ ఓట్స్లో 45% వస్తుంది. సో టోటల్గా ఏకి 55% ఆఫ్ 90% వస్తుంది. 55% ఆఫ్ 90% అంటే 50% 45, 5% 4.5. 45 ప్లస్ 4.5 49.5% అది వస్తుంది. బికి టోటల్గా 45% ఆఫ్ 90% వస్తుంది. 45% ఆఫ్ 90% అంటే 50% 45, 5% 4.5. 45 మైనస్ 4.5 41, 40.5%. సో టోటల్గా వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ 49.5% మైనస్ 40.5%. 9% డిఫరెన్స్ వస్తుంది టోటల్గా. అండ్ ఈ డిఫరెన్సే 180 ఓట్స్ అని ఇచ్చాడు. మన టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నాడు, అదే 100% అవుతుంది. ఇక్కడ ఇంటూ 20 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటూ 20 అవుతుంది. సో 2000 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇలా కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ వస్తుంది. ఇలా అయితే కొంచెం క్యాలిక్యులేషన్ ఈజీ, కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. ఏకి 55% ఆఫ్ వ్యాలిడ్ వస్తుంది. సో బికి 45% ఆఫ్ వ్యాలిడ్ వస్తుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మార్జిన్ మెజారిటీ 10% ఆఫ్ వ్యాలిడ్ వస్తుంది. ఈ డిఫరెన్సే 180 ఓట్స్ అని ఇచ్చాడు. ఈ వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ 90% అని ఇచ్చాడు. 10% ఆఫ్ 90% 9%. 9% 180. టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100%. ఇక్కడ రిలేషన్ ఇంటూ 20 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 20 అవుతుంది. 20 ఇంటూ 100 2000.